హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 66. ఇక స్టోరీ చూసేద్దాం. స్నానానికి వెళ్తుంది. ఫ్రెష్ అవుతూనే బట్టలు లేవు కదా అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయి టవల్ చుట్టుకుని బయటకు వస్తుంది ధరణి. ఇంకా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సూర్యాని చూసి కొంచెం తడబడిన తన వైపు చూడడం లేదు కదా అని మెల్లగా నత్తలాగా నడుచుకుంటూ సూర్య దగ్గరికి వెళ్తుంది. ఆమె వచ్చింది అన్న దానికి ఆమె నుంచి వచ్చే సంపంగి సన్నజాజి పరిమళ తెలియజేస్తుంటే ఆమె కోసం ఉన్న బట్టలు కబోర్డ్ని తెరిచి పక్క నుంచి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య అలా చేస్తుంటే ధరణి మనసు బాధగా ఉన్నా అతని కోపాన్ని ఎడబాటును అనుభవించడం తప్ప చేసేది ఏం లేదని కబోర్డ్ వైపు చూస్తుంది. ఆమె కోసం శారీస్, డ్రెస్సెస్, వెస్ట్రన్ వేర్ ప్రతి ఒక్క డిజైన్తో డ్రెస్లు, శారీలు అన్నీ ఉన్నాయి. ఆమె కోసం బొట్టు బిళ్ళతో సహా ప్రతి ఒక్క వస్తువు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆమె కోసం అంతగా ప్రేమిస్తూ ఆలోచించే అతన్ని దూరం చేసుకుని ఏం సాధిద్దాం అనుకుంటుంది ధరణి. ఏది ఏమైనా చావైనా బ్రతికైనా అతనితోనే కలిసి ఉందాం అనుకుంటుంది ధరణి. మళ్ళీ ఇంకోవైపు నా మళ్ళా కన్నయ్య ప్రాణాలు పోతే ఆ మాట అనుకోగానే భయంతో సతమతమవుతూ ఉంటుంది. ఏ నిర్ణయానికి రాలేక ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. ధరణి నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆలోచనలతో తలంతా పగిలిపోతూ ఉంటే అక్కడితో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి రెడీ అయి బయటికి వస్తుంది ధరణి. సూర్య సోఫాలో కూర్చుని సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు. అతన్ని కదిలించకుండా అతని పక్కన కూర్చుండిపోతుంది సూర్య. చూస్తూనే ఉంటుంది. రెండు చెంపల మీద చేతులను పెట్టుకుని ప్రేమగా చూస్తూ ఉంటుంది ధరణి. ధరణి చూపుడు సూర్యకి గుచ్చుకుని డిస్టర్బ్ చేస్తున్నా సరే ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుంటూ తన వైపు చూడకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు సూర్య. దాదాపుగా ఒక గంట గడిచినా సరే ధరణి వైపు కన్నెత్తి కూడా చూడని సూర్యని చూస్తుంటే ధరణి కోపం వచ్చేసి నేను ఒక మనిషిని ఇక్కడ ఉన్నాను అని కూడా మర్చిపోయి బీస్ట్లా ఎలా వర్క్ చేసుకుంటున్నాడో చూడు అనుకుని నిన్నటి నుంచి గుర్తుకురాని ఆకలి ఇప్పుడు గుర్తొచ్చింది పాపం ధరణికి. నిన్నటి నుంచి ఏమీ తినలేదు అన్న సంగతి ఆకలితో పొట్టలో పేగులు అరుస్తున్నా కూడా సూర్య పట్టించుకోకపోయేసరికి ధరణికి కోపం బాగా పెరిగి అతని ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి సూర్య ఒళ్ళో తను సెటిల్ అయిపోతుంది. అంతే. సూర్య ధరణి వైపు కోపంగా చూస్తుంటే అతని చూపులు పట్టించుకోకుండా సూర్యకి చిరుముద్దులిస్తూ అతని చేతిని ఆమె పొట్ట మీద వేసుకుని కన్నయ్య ఆకలిగా ఉందంటుంది అమాయకంగా. ఆ మాటకి సూర్య ధరణి వైపు చూడగానే నీరసంగా కనిపిస్తుంది. పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది పాపం. ధరణిని అలా చూడగానే సూర్య మనసు బాధతో ములుగుతుంది. సూర్య మనసులో అసలు కోపంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. దీని ఆకలి కూడా పట్టించుకోలేనంత కోపం ఏంటి నాకు, చా అనుకుంటూ ఫోన్ తీసుకుని టిఫిన్ కిందకి తీసుకురండి అని కింద ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాడు సూర్య. అతను ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఒక పెద్ద ఆవిడ టిఫిన్ తీసుకుని వచ్చి డోర్ కొడుతుంది. ధరణి నేను లోపలికి వస్తానని వెళ్ళి టిఫిన్ తీసుకుని లోపలికి వచ్చి మళ్ళీ సూర్య ఒళ్ళో కూర్చుని తనకు ఫస్ట్ తినిపించాలని చూస్తుంది. కానీ సూర్య నాకొద్దు అన్నట్టు ఆ మొహం పక్కకి తిప్పేస్తాడు. ధరణి బాధగా కొంచెం తిను కన్నయ్య అంటుంది లో గొంతుతో. వద్దు, నువ్వే తిను. నీ చేత్తో తినడం అలవాటు చేసుకుంటే రేపు నా జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే రేపటి నుంచి అలవాటు చేసుకోవాలి దూరంగా ఉండడం. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటాడు సూర్య. ధరణి ఎందుకు కన్నయ్య నన్ను ఇలా మాటలతో చంపేస్తున్నావు? అలా చేసుకుంటే ఒకసారి చంపే నీకు నా బాధ తప్పుతుంది అంటుంది కన్నీళ్లతో. ఆ మరుక్షణమే ధరణి గొంతు మీద సూర్య చేతి వేళ్లు బిగుసుకుంటాయి. ఏంటే, వింటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ ఇంకా చేతిని బిగిస్తాడు గట్టిగా గొంతు మీద. నేను నిన్ను మాటలతో చంపుతున్నానా అంటాడు సూర్య. నేను చెప్పడం కాదు, నువ్వు నన్ను చంపేశావు. అనుమానించి విడాకులు అడిగి పూర్తిగా నన్ను మనిషిగా చచ్చిపోయేలా చేశావు అంటాడు సూర్య. సూర్య పట్టుకు ఊపిరి అందగా బాధతో
కన్నయ్య, నొప్పిగా ఉంది, వదిలేయ్ అంటుంది బాధగా తన వైపు చూస్తూ. ఛ అని విసురుగా చేతిని వెనక్కి తీసుకుంటూ, నా మీద నుంచి లేవవే ముందు అంటాడు కోపంగా సూర్య. ఊహు, నేను లేవను అని మళ్ళీ దోశ తుంచి అతని నోటి దగ్గర పెడుతుంది ధరణి. నాకొద్దంటే వద్దు అంతే, ఎక్కువ చేసి కోపం తెప్పించి కొట్టేలా చేసుకోకంటాడు సూర్య. నువ్వు కొట్టినా పర్లేదు కన్నయ్య, నీ కోపం నేను తట్టుకుంటాను, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను, అంతేకాని ఇలా నాతో మాట్లాడకుండా దూరం పెట్టకు, నేను తట్టుకోలేకపోతున్నానంటుంది ధరణి. ఆహా, ఒక రోజు ఎడబాటుకే తట్టుకోలేకపోతున్నావా? అలాంటి దానివి నా నుంచి విడిపోదామని అనుకున్నావు కదే అని అంటాడు సూర్య. ధరణి కూడా అంతే కోపంగా చూస్తూ, ఏదో కోపంలో ఆవేశంలో ఉన్నాను, అంత మాత్రాన నన్ను ఇలా టార్చర్ పెట్టడం న్యాయం కాదంటుంది ధరణి. సూర్య ధరణిని ఉరిమి చూస్తూ, నేను మరీ వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా నువ్వు చెప్పే కహానీలు వినడానికి? నువ్వు మొదటి నుంచి నా నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటున్నావే, చెత్త ఆలోచన నాకు తెలుసు, ఎవరికి చెప్తున్నావే నీ కళ్ళబొల్లి మాటలు అంటాడు కోపంగా సూర్య. ధరణి భయంతో ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తూ, అంటే నీ నుంచి దూరంగా వెళ్ళాలన్న సంగతి నీకు తెలుసా అంటుంది. ధరణి ఆమె మాటలకు ఆమెను చంపేసినట్టు కోపంగా చూస్తూ బుసులు కొడుతూ ఉంటాడు సూర్య. సూర్య కోపాన్ని చూసి గుండె హై స్పీడ్లో కొట్టుకుంటుంటే భయంతో, కన్నయ్య, నువ్వు అలా చూడుకో, నాకు భయంగా ఉంది, అయినా అప్పుడు వెళ్ళాలనుకునే రీజన్ వేరు, ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న రీజన్ వేరే ఉంది అంటుంది ధరణి. సూర్య సీరియస్గా ఆమె వైపు చూస్తూ, ఏంటా రీజన్ అంటాడు కనుబొమ్మలు ముడివేస్తూ. ధరణి ఆ మాటలకి గుండె ఆగినట్టయి మిడిగుడ్లు వేసుకుని మనసులో అసలు నేనేం వాగాను అనుకుని భయం భయంగా సూర్య వైపు చూస్తుంది. సూర్య అదే సీరియస్నెస్తో మెయింటైన్ చేస్తూ గంభీరమైన వాయిస్తో, చెప్పు, ఆ రీజన్ ఏంటో అంటాడు రెచ్చగొడుతూ అడుగుతూ. సూర్య గంభీరమైన వాయిస్కి ధరణి భయంతో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. చెప్పాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉంది ధరణి. మైండ్ చెప్పేయంటున్నా, మనసు వద్దు, చెప్తే నిన్ను అస్సలు వదలడు అని చెప్తుంది. ఈ రెండింటి సంఘర్షణలో మనసే గెలవడంతో మౌనంగా తలదించుకుని, మనసులో నీకు జరిగిందంతా చెప్పాలని ఉంది కన్నయ్య, చెప్పి నా మనసులో బాధాభారం తీర్చుకోవాలని కూడా ఉంది, కానీ నిజం తెలిస్తే నా చావుకు భయపడి దూరమవుతావా అని నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నన్ను ఎటూ కదలనీయకుండా కవచంలా నా వెంటే ఉంటావు నువ్వు. నాకు నీతోనే ఉండాలని ఉంది కన్నయ్య, కానీ నీకు హాని జరుగుతుందంటే నేను తట్టుకోలేకున్నాను. నీతోనే ఉండాలన్న నా స్వార్థం, అది నీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. నీతోనే నా కట్టె కాలే వరకు ఉంటాను అని గట్టిగా అరిచి మరీ చెప్పాలనుంది. కానీ రేపన్న రోజు సమస్యల ప్రమాదాలు సుడిగండల్లా ఎటు నుంచి వస్తాయో అని తెలియని తికమకలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది ధరణి మనసులో. ధరణి ప్రతి ఎక్స్ప్రెషన్స్, తన మనసులో అనుకుంటున్న ప్రతి భావం ఆమె మొహం మీద తెలిసిపోతుంది. సూర్య నుదుట నరాబ్ చేసుకుంటూ, ఎందుకిది అంతగా భయంతో కలవరపడుతుంది, ఇది ఎందుకు మనసులో ఇంతగా వేదన పడుతుంది, రీజన్ వేరే ఉంటుంది అంటుంది. అంటే ఏంటి, ఇది ఇంతకు ముందు కన్నా నిన్న గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మరీ తేడాగా కనిపిస్తుంది, అసలు గుడిలో ఏమైనా జరిగిందా ఏంటి అని ఆలోచిస్తూ ధరణి వైపే చూస్తూ, ధరణి ఎంతకీ ఆ ఆలోచన నుంచి బయటకు రాకపోతుంటే అని గదుముతాడు గట్టిగా సూర్య. ధరణి దెబ్బకి ఉలికిపడి భయం భయంగా చూస్తూ, టిఫిన్ తిను కన్నయ్య అంటూ నోటి దగ్గర పెడుతుంది ధరణి. సూర్య ధరణి చేతిని పక్కకు నెట్టి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదంటాడు సూర్య. ధరణి వణికే గొంతుతో, రీజన్ అంటే నిన్న జరిగిందే, ఇంకేం లేదు, అదే రీజన్ అంటుంది. సూర్య సూటిగా ధరణి కళ్ళల్లోకి చూస్తూ, అంటే నా మీద అనుమానంతోనే నేను ఇంకా మారలేదనుకుని నా నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నావా అంటాడు. సూర్య అలా అడుగుతుంటే ధరణికి ఏం జవాబు చెప్పాలో తెలియక కన్నీళ్లతో అతని వైపే అలాగే చూస్తుంది బేలగా. సూర్య పిడికిలి బిగించి తన వెనుక రబ్ చేసుకుంటూ
తన ఆవేశాన్ని కోపాన్ని అణుచుకుంటున్నాడు. సూర్య మొహంలో ఉన్న గాంభీర్యానికి ధరణికి వణుకు తెప్పిస్తున్న ఏం చేయలేని పరిస్థితి తనది. అంతే కదా, మన ప్రాబ్లం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న వ్యక్తికి అతనే జీవిత లోకం, సర్వస్వం తనే అని అమితంగా ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రాణాలు నీ వల్లే పోతాయంటే, నువ్వే అతనికి మృత్యు అంటే, ఎదుటి వ్యక్తి ప్రేమించిన వ్యక్తి క్షేమంగా ఉండాలని ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటుందే కానీ, నీకేమైనా పర్వాలేదు, నువ్వు ఉన్నంతకాలం నిన్ను ప్రేమగా ప్రేమిస్తాను, నీతోనే ఉంటానని ఎవరో అనుకోరు కదా. ప్రేమించిన వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం మనం ఎంతకైనా తెగిస్తాము. ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కోసం ప్రాణం పోయే టైం వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్రాణాలే వదిలేస్తాం. అలాంటి సిచ్యువేషన్ ధరణిది పాపం. అతనికి దూరంగా వెళ్ళాలి, అతని దగ్గర నుండి అతని ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేదు. సూర్య ధరణి వైపు చూస్తూ, నువ్వు అసలైన రీజన్ చెప్పకు, నేను తెలుసుకుంటాను. అది తెలుసుకున్న రోజు నీకు నా చేతిలో ఉంటదే, నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను, అప్పుడు ఏ గొడవ ఉండదంటాడు కోపంగా. ధరణి త్వరగా, తెలుసుకో కన్నయ్య, నిన్ను చంపాలి అని అనుకుంటున్న వాళ్ళని మనం కనిపించినంత దూరంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి పంపించేయి అనుకుంటుంది మనసులో. క్యూట్గా మొహం పెట్టి, ఆకలి అవుతుంది కన్నయ్య తిను, నువ్వు తింటేనే నేను తింటానంటుంది. ధరణి మీద కోపంతో ఆమె తినిపిస్తుంటే ధరణి చేతివేలు కొరుకుతూ తింటూ ఉంటాడు కసిగా సూర్య. సూర్య అలా కొరుకుతున్నా సరే ఇష్టంగా అతనికి టిఫిన్ కడుపు నిండా తినిపించి తను కూడా తింటుంది. ధరణి నిన్నటి నుంచి ఏమీ తినకపోవడం వల్ల టిఫిన్ కొంచెం కడుపులో పడగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది. టిఫిన్ అయిపోయిన తర్వాత జ్యూస్ కూడా తను సగం తాగి సూర్యకి సగం తాపిస్తుంది. సూర్య మనసులో, ఈ ప్రేమకి ఏం తక్కువ లేదు, నా నుంచి దూరంగా వెళ్తానంటుంది, మళ్ళీ ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా నా మీదే కురిపిస్తుంది అనుకుని తిట్టుకుంటూ ఉంటాడు మనసులో. ఇకపై వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటూ పోతారా, లేదంటే విడిపోతారో నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.